స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముచ్చెర్లను ఫ్యూచర్ సిటీగా నిర్మించబోతున్నామని చెప్పారు. న్యూయార్క్ ను తలదన్నేలా మహానగరాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇటు కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరు మార్పు, రేషన్ కార్డుల జారీ, జాబ్ క్యాలెండర్ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ వర్సిటీకి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వాలు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు నిర్మిస్తే తమ ప్రభుత్వం ముచ్చెర్లను నిర్మించబోతుందన్నారు. న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా ఈ ముచ్చెర్లను తీర్చిదిద్దుతామన్నారు. ఇయాల 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇయాల బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు. న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. డిగ్రీ పట్టాలు పొందిన ఎంతో మందికి నైపుణ్యం ఉండటం లేదన్నారు. యువతలో స్కిల్ పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామన్నారు. ఇక్కడ భూమిచ్చిన రైతులకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈ రోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఇవాళ ఇక్కడ శిక్షణ పొందిన ఏ విద్యార్థి కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగ సమస్య రాదు. అంతకుముందు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ధరణి పోర్టల్ కు భూమాతగా పేరు పెట్టాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నారు. విధి విధానాల కోసం ఉత్తమ్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈషా సింగ్, నిఖత్ జరీన్, సిరాజ్ కు హైదరాబాద్ లో 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కేబినెట్ లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 లక్షల ఎకరాలకు నీరందించే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు పొంగులేటి. మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశామని చెప్పారు. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవడడ్డం వస్తారో చూస్తా, ఇక్కడనే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ గౌరవెల్లి ప్రాజెక్టు 10 సంవత్సరాల పూర్తి కాలే. ఇది ఫేజ్ 7 కింద వరద కాలువతోటి లోయర్ మానేరు ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది. కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్లు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం. ఇప్పటికి స్కిల్ వర్సిటీతో పాటు ముచ్చెర్లలో మరో 4 ప్రధాన సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వీటి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమర్థనీయమేనని చెప్పింది. ఈ విధంగా చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. 7 సభ్యుల ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సహా 6 సమర్థించారు. జస్టిస్ బేలా త్రివేది విభేదించారు. 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం, ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది అని. ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, 6 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది.
ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును శాసనసభ స్వాగతించింది. గొప్ప తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తం చేసింది. సభలో కీలకమైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత సభలో లేకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నో ఏండ్ల కళ నెరవేరబోతోందని దామోదర కడియం భావోద్వేగానికి గురికాగా 2014లో సభ తీర్మానం చేసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ తెలంగాణ శాసనసభ హర్షం వ్యక్తం చేసింది. మాదిగ మాల ఉపకులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు గొప్ప తీర్పును ఇచ్చిందన్నారు రేవంత్. వర్గీకరణపై అందరి సభ్యుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. కీలకమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రావాలన్నారు రేవంత్. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దీని మీద అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి, వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును ఆనందాన్నిచ్చిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ కి ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పోరాటం 20-30 ఏళ్ల పోరాటం కాదు, గత 50 సంవత్సరాల ఉన్నది. అలా 63 ఏళ్లలో 50 ఏళ్లు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీ హావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంలో అఫిడవిట్ వేయించిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కడియం శ్రీహరి. వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో త్యాగాల తర్వాత మాదిగల పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్యే మందుల సామేల్. హరిజన గిరిజనుల్ని చేరదీసిన పార్టీ కాంగ్రెసే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ 30 సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మాదిగలు అనే వాళ్ళు ఊరుకు దూరాన వెలివేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు. ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ 1974లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ. అందుకో చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సభ కౌరవుల సభలా నడుపుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంతిమంగా పాండవులే గెలుస్తారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వర్గీకరణపై 2014లో సభలో తీర్మానం చేశామని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైందన్నారు. సభ కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష. బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబెడుతుంది. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం. ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. వర్గీకరణకు సుప్రీం సానుకూలంగా స్పందించడం సంతోషమన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి. మోదీ కృషి వల్లే నేడు ఎస్సీ వర్గీకరణ కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. ఈ రోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం, వారికి అండగా నిలబడ్డారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి
ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పును ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎస్సీ నేతలు. డప్పు చప్పులతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ కి శాలువా కప్పి స్వీట్స్ తినిపించారు. ఎస్సీ వర్గీకరణకు మొదటి నుంచి సర్కార్ సానుకూలంగా ఉండటంతో ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, కడియం శ్రీహరితో పాటు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 290 దాటింది. ఘటనా స్థలాన్ని ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిశీలించారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. వైనాడ్ను చూసి తన తండ్రి మరణం నాటి బాధను మళ్లీ పొందానన్నారు రాహుల్. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరం చేశామన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేరళ వయనాడ్లో 3వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎటు చూసినా బురద, బండరాళ్లు, కూలిపోయిన ఇండ్లు, కొట్టుకుపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇండ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటికే దాదాపు 300 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటించారు. వయనాడ్లోని రిలీఫ్ క్యాంపు సందర్శించారు. కొండ చర్యలు విరిగిపడడంతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు రాహుల్ గాంధీ. వయనాడ్ విధ్వంసం చూస్తుంటే గుండె తరుక్కుపోయిందన్నారు రాహుల్ గాంధీ. తన తండ్రి రాజీవ్ గాంధీని కోల్పోయినప్పుడు కలిగిన బాధను ఈ రోజు మళ్లీ అనుభవించారన్నారు. వయనాడ్లో ఎంతో మంది తండ్రితో పాటు ఫ్యామిలీని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కష్ట సమయంలో దేశమంతా వయనాడుకు అండగా ఉండాలన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. వరదలతో అనాథలుగా మారిన పిల్లలను ఆదుకుంటామన్నారు ప్రియాంక. To me, this is a national disaster for sure. I feel how I had felt when my father died. Here, people have not just lost a father, they've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And I think we all owe these people respect, affection, and we should all be standing with them. So we are here to give as much comfort and support as we can, to help in any way we can. And I am also very proud to see how everybody is coming together, not just from Wayanad and from Kerala, but from the whole country. And I think that at times like this, all of us should just do everything that we can to support our countrymen and those who are suffering. వయనాడ్ ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేరళ సీఎం పినరయి విజయన్. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చలియార నది నుంచి మృతదేహాలు వెలికి తీస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని రోజులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం 12 మంది మంత్రులు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు విజయన్. కొండ చర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో మెప్పాడి, ముండక్కై, చురల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది. సుమారు 1000 మందిని కాపాడినట్లు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. सबसे पहले तो ये बात है कि ये काफ़ी बड़ी डिजास्टर है जिसमें काफ़ी नुकसान हुआ है, जान का भी और सामान का भी. और थोड़ी जो रिलीफ की बात है कि एक टीम हमारी बिल्कुल तुरंत पहुंच गई थी. वो 30 तारीख को सुबह 4:45 बजे से ही वहाँ पे ऑपरेट कर रही है. बट अब वहाँ पे 4 टीमें हमारी ऑपरेट कर रही हैं और वहाँ पे मतलब सारी एजेंसीज ऑपरेट कर ही रही हैं. आप सब जान ही रहे हैं, एयरफोर्स भी ऑपरेट कर रही है, आर्मी भी ऑपरेट कर रही है. వయనాడ్ బాధితుల కోసం సుమారు 90 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. సుమారు 10,000 మంది ఈ శిబిరాల్లో ఉంటున్నారు. దీంతో అక్కడే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు కేరళకు మరికొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో కొండ ప్రాంతాల్లో ప్రజలను సేఫ్ ప్లేసెస్ కు తరలిస్తున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్తో 50 మంది గల్లంతయ్యారు. వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కొండ చర్యలు విరిగిపడడంతో పెద్ద ఎత్తున ప్రజలు మరణించారు. అలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్లోనూ జరిగింది. సిమ్లా జిల్లా సమేజ్గఢ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో ఆ ఏరియాలోని ఇండ్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. సిమ్లాలో క్లౌడ్ బరస్ట్ పై స్పందించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అటు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ తోనూ మాట్లాడారు జేపీ నడ్డా. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు. देश के होम मिनिस्टर अमित शाह जी से बातचीत हुई है. उन्होंने पूरी सहायता का हमें आश्वासन दिया है और कहा है कि हमने एनडीआरएफ की 2 टीमों को भी और भेजने की अनुमति दी है. मेरी प्रदेश के जो हमारे नेता जेपी नड्डा जी है, जो भारतीय जनता पार्टी के सरकार में स्वास्थ्य मंत्री है, उनसे भी मेरी बात हुई सुबह. उन्होंने भी 2 बार फोन करके पूछा कि प्रधानमंत्री जी भी चिंतित है. मैंने उन सब से यही कहा है कि हमें आपदा में जो सहायता मिलनी चाहिए उस सहायता के लिए आप हमारी मदद कीजिए और तुरंत प्रभाव से ये सहायता देने की बात कीजिए. ఉత్తరాఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేదార్నాథ్లో వానలతో 10 మంది మృతి చెందారు. కొండ చర్యలు విరిగి పడడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. కేదార్నాథ్లో ఫుట్ బ్రిడ్జ్, కాంక్రీట్ బ్రిడ్జ్ వరదలకు దెబ్బతింది. అయితే చార్ధామ్కు సంబంధించిన అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయన్నారు అధికారులు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తున్నామని చెప్పారు. వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం పుష్కర్ ధామి. సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. వర్షాలతో జనజీవనం స్తంభించిందన్నారు సీఎం ధామి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. उनको जो आपदा राहत है वो तुरंत तत्काल दी जाए और जनजीवन को सामान्य करना और जो नुकसान हुआ है, क्योंकि बड़ा नुकसान हुआ है, काफ़ी नुकसान हुआ है, पुनः जनजीवन सामान्य करने के लिए पुलों को दोबारा से जोड़ना, जो भूस्खलन की चपेट में रास्ते आ गए हैं उनको ठीक करना, भवन इत्यादि जहाँ पर पूरी तरह से क्षतिग्रस्त हो गए हैं उनका వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం పుష్కర్ ధామి. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు ధామి. దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.